అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఎప్పుడైనా టైం లేనప్పుడు లేదంటే ఇంట్లో వేరే కూరగాయలు లేనప్పుడు చాలా ఈజీగా కొన్ని రెసిపీస్ చేసుకోవచ్చు. ఇవాళ అలాంటి ఒక కర్రీ రెసిపీనే నేను మీకు చూపించబోతున్నాను. ఇది సింపుల్ టొమాటో కర్రీ. దీనికి ఏ పదార్థాలు కావాలో ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఒక వెడల్పాంటి కడాయిలో 1 టేబుల్ స్పూన్ అంత నూనె వేసి వేడి చేయాలి. ఇందులో 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేస్తున్నాను. అలాగే 2 ఎండుమిరపకాయలని కట్ చేసి ఇందులో వేసి మొత్తం వేయించాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ సోంపు గింజలు వేయాలి. ఆ తర్వాత చిన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ వేసి వేయించాలి. ఇందులో తరిగిన 4-5 వెల్లుల్లి రబ్బలు, కొన్ని కరివేపాకులు వేసి అంత బాగా కలపాలి. ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత చిన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు ఇందులో వేసి వేయించాలి. ఈ కూరని మనం పావు గంట లోపలే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో చిన్నగా తరిగిన 5 టొమాటోలు వేసి కలపాలి. ఈ రెసిపీ కోసం పండు టొమాటోల్ని వాడితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి కాస్త మగ్గిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం వేసి మొత్తం అంతా కలపాలి. మీరు వాడే టొమాటో క్వాంటిటీకి తగ్గట్టు ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 కప్ నీళ్లు పోయాలి. కడాయికి ఒక మూత పెట్టి పొయ్యిని మీడియం లో ఫ్లేమ్లో ఉంచి కూరని కనీసం 5 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత చూస్తే ఇది చక్కగా రెడీ అయ్యి కనిపిస్తుంది. ఫ్లేవర్స్ బ్యాలెన్స్ చేయడానికి ఇందులో నేను 1/2 టీ స్పూన్ పంచదార వేసి కలుపుతున్నాను. అలాగే చివరగా కొత్తిమీర వేసి కలపాలి. అంతే, చాలా టేస్టీగా ఉండే సింపుల్ టొమాటో కూర తయారైనట్టే. పొయ్యి కట్టేసి దీన్ని వెంటనే సర్వ్ చేసుకోవచ్చు. ఇది అన్నంలోకి మాత్రమే కాకుండా ఫుల్కా, చపాతి, పూరీ లాంటి వాటిల్లో కూడా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీని ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.